అందరికీ నమస్కారం అండి। ఈరోజు వైఎస్ఆర్సీపీ వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి। ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి। అసలు వైఎస్ఆర్సీపీ పుట్టిందే ఎలా పుట్టిందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। మరి అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి నీచ పాలనకి వ్యతిరేకంగా ప్రజల గుండెల్లో నుంచి ఉవ్వెత్తున పొంగిన ఆవేశం ద్వారా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి। ప్రజలందరూ వారు చేసినటువంటి పొరపాటుని మళ్ళీ తెలుసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలి అనుకునే రోజులు అనేవి ఇప్పటి నుంచి మళ్ళీ మొదలైనవి అని చెప్పుకోవచ్చండి। ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా అసలు ఎన్ని ప్రామిసులు చేశారంటే మరి ఆ ప్రామిసులన్నీ ఆ రోజు నెరవేరుస్తాము, ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తారా లేదా అనేది కూడా ఆలోచించుకోకుండా ప్రామిసులు అనేవి చేశారు। మరి ఈ రోజు దాంట్లో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అని చెప్పి వారు ఆలోచించుకోవాలి। ప్రజల నుంచి కూడా ప్రశ్నలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి। ముఖ్యంగా చూసుకున్నట్టు మహిళలకి ఎన్నో ప్రామిసులు చేశారండి। మహిళలకి ఉచిత బస్సు అన్నారు, మరి మహిళలకి 15,000 అని చెప్పారు, మహిళా ఆసరా అని చెప్పారు, పొదుపు సంఘాల రుణాలు అని చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, మరి అమ్మ వందనం అని చెప్పారు। ఇవన్నీ కూడా ఏది అమలు అవుతున్నాయి అని చెప్పేది మరి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాలా, అది కూడా హామీల్లో చెప్పారు। మేము ఈ ప్రతి నెల శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన రోజులైతే ఉన్నాయి। మరి ఇప్పుడు ఆ హామీలన్నీ అమలు అవుతున్నాయా లేదా అని చెప్పి మరొక్కసారి పరిశీలించుకొని మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు చెప్పిన కళ్ళబొల్లి మాటలు నమ్మినా ఏది పొరపాటు వలనైనా సరే ఏదైనా సరే నమ్మి మీకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూటమి ప్రభుత్వం మీద ఉంది। కాబట్టి మీరిచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది। ఈరోజు ఉచిత బస్సు అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు। తెలంగాణ ప్రభుత్వంలో అమలు చేస్తుంది, మేము చేస్తామని చెప్పారు। ఎక్కడండి ఉచిత బస్సు? సంవత్సరం రోజులు అయిపోతూ ఉన్నాయి, వస్తున్నాయి, అయినా కూడా ఇంతవరకు అసలు ఆ హామీ అనేదే లేదు। మళ్ళీ తర్వాత మంత్రి గారు చెప్తా ఉన్నారు జిల్లా వరకే ఇస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేము అని చెప్తున్నారు। మీరు ఇచ్చినటువంటి హామీల్లో మీరే కోతలు విధించి అప్పుడు కాస్త అమలు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోవాలా। మేము అప్పుడు వాళ్ళు వాగ్దానాలు చేసేటప్పుడు కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసేటప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళని చెప్పడం జరిగింది, ఈ కళ్ళపొల్లి వాగ్దానాలని నమ్మవద్దు, ఇవన్నీ అమలు చేసే వాగ్దానాలు కాదు అని చెప్పాము। అయినప్పటికీ కూడా మరి పొరపాటు వలన జరిగినటువంటి దీనిని ఈ రోజైనా వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన కూటమి ప్రభుత్వం సరిదిద్దుకొని వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది। లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గళమెత్తి వారి యొక్క మీ పాలనను వ్యతిరేకించే రోజు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలా। ఈరోజు ఫీజు పోరుబాట మీరు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలన్నిటినీ ఎత్తేసారు। ఎవరికి ఫీజులు రిలీజ్ చేస్తున్నారండి? చిన్న బిడ్డల అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు కదా, ఎవరికి రిలీజ్ చేశారండి? పిల్లలందరూ కూడా ఇదవ్వట్లేదా? ఇంగ్లీష్ మీడియం విద్యను ఆపేసేశారు। మరి పిల్లలకి రేపొద్దున ఐటీ ఉద్యోగాలు ఇవి కావాలి, వాళ్ళ జీవితాన్ని బంగారుమయం చేసుకోవాలంటే చదివే కదా ఉన్నతి। తెలుగుని మేము వ్యతిరేకించడం లేదు, ఇంగ్లీష్ కూడా కావాలి అని చెప్తా ఉన్నాము అనేది అర్థం చేసుకొని ప్రజలందరి మాట ఏదైతే అదే రాజుబాట కావాల్సింది ఉంది। కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజల మాటని మీరు బాటలో పెడితేనే మీ యొక్క ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాం।